श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम्। ಬೇಕು ಶಿಕ್ಷೆಯನ್ನು ಮಾತಿಗಂತೂ ಸಾಕ್ಷಿ ಬೇಕೇ ಬೇಕು. ಸತ್ಯ ಯಾವುದು ಧರ್ಮ ಯಾವುದು ನೀನೇ ಹುಟ್ಟಬೇಕು. ದುಷ್ಟರನ್ನು ಸಂಹರಿಸಿ ದೇವರಾಗಬೇಕು. ಶಕ್ತಿಯಿಂದ ಯುಕ್ತಿಯಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ಸಂಚಿನಿಂದ ವೈರಿಯನ್ನು ತುಂಡರಿಸೋ ಧೈರ್ಯದಿಂದ ದರ್ಪದಿಂದ ಗುಂಡಿಗೆ ವೇದನೆ ಗುಂಡಿನಲ್ಲಿ జ్వరమేనమ్మా, పర్వాలేదు, తగ్గిపోతుంది. తల్లి లేని పిల్లరా నాయన, ఎలాగైనా కాపాడారు నాన్న. నాది బాధ్యత నాన్న. పాప ఆపరేషన్ టైం ఉంది. ఈ లోపు నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదో పని చేసుకుని ఆపరేషన్ టైంకి డబ్బులు సంపాదిస్తాను నాన్న. ఎక్కడికైనా వెళ్తావు? ఏం పని చేస్తారా బాబు? నా పాప కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఏ పనైనా చేస్తాను నాన్న. ఎక్కడైనా అప్పు చేస్తే బాగుంటుంది బాబు. ఇప్పటికే చాలా అప్పు చేసావు నాన్న. నాన్న పాప జాగ్రత్త, టైం మెడిసిన్ ఇవ్వండి. జాగ్రత్త అమ్మా, నేను వెళ్ళొస్తాను. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి. కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి. ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి. ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో. ఈశ్వరా, పరమేశ్వర, ఏంటయ్యా నాకు ఈ జీవితం? విద్య కోసం వినాయకుడి చుట్టూ, ఆపదొస్తే అమ్మవారి చుట్టూ, ఆరోగ్యం కోసం అయ్యప్ప చుట్టూ, మొన్నటి వరకు పెళ్లి కాలేదని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ, ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నానయ్యా. ఎందుకయ్యా నాకు ఈ జీవితం? హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. ఏంటయ్యా నా జీవితం ఆఖరికి ఇలా చేశాను? స్వామి, చాలని డబ్బులతో కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాను స్వామి. సంపాదన కోసం ఊరు వదిలి వెళ్తున్నాను. నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి స్వామి. ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసం, ఫ్యామిలీని పెంచడం కోసం ఊరు దాటి వెళ్తున్నా. ఇక్కడంతా నీదే దయ.
ఈ మాయకాయము ఏమి జన్మం ఏమి జీవనము, ఏమి జన్మం ఏమి జీవన, ఏది సాక్షతమేది సౌఖ్యము, ఏమి నా ప్రారబ్ధ కర్మము స్వామి నన్నిటు చేసి మరచెను, ఏమి జన్మం ఏమి జీవనము. ఈ మహానగరంలో నాకు పని ఎవరు ఇస్తారు? నేను ఎలా డబ్బులు సంపాదిస్తాను? ఏంటి నా పరిస్థితి అర్థం కావట్లేదు. భగవంతుడు, డబ్బులు ఎలా సంపాదిస్తాను? నా కూతుర్ని ఎలా కాపాడుకుంటానో అర్థం అవట్లేదు. సంపాదన కోసం ఊరికాని ఊరొచ్చాను. ఏం చేయాలో ఎలా బతకాలో ఏం అర్థం కావడం లేదు. సార్, ఇంకంటే ఈ పని తిప్పిస్తారా? తాగడానికి మంచినీళ్ళు అయితే ఇచ్చాను, కానీ నిజంగా మీకు పని ఇచ్చేంత స్తోమత నాకు లేదు సార్. నేను కూడా పని వెతుక్కోవడానికే వచ్చాను ఇక్కడికి. ఇది ఎవరో మనకు పనికి వచ్చినట్టున్నారే, చూద్దాం. ఏమయ్యా, ఖాళీగా ఉన్నారా మీరు? పని ఏం కావాలా మీకు? కావాలి సార్, కావాలి సార్, కావాలి సార్. ఏ పని ఇచ్చినా చేస్తాను సార్ నేను. సార్. సార్ ప్లీజ్ సార్, నాకు కూడా పని చూడండి సార్. వాళ్ళిద్దరితో పాటు నాకు కూడా ఏ పని ఇచ్చినా నేను చేస్తాను సార్. మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుంది అయ్యా, చాలా బాధగా ఉంది. జీవితాంతం మీకు పని ఇప్పిస్తాను. ఏ రజని, ఇలా రా. చెప్పనా సార్, మా పాప ఆపరేషన్ 20,000 దగ్గర ఆగిపోయింది సార్. నేను ఒక 20,000 ఇప్పించండి సార్. నీకెందుకు? 20,000 కాదు, 30,000 ఇప్పిస్తా. రజని, ఆయన ఫోన్పే నెంబర్ తీసుకొని ఓ 30,000 ఫోన్పే చేయరు. సరే అన్న. ఏమయ్యా, మీకేం డబ్బులు కావాలా? ఇంటికేం డబ్బులు పంపిస్తారా? సార్, మొదటి పని పంచండి సార్. కష్టపడి పని చేసాక డబ్బులు తీసుకోండి. నీకయ్యా? డబ్బులు అంటే నేను పని చేసి తర్వాత డబ్బులు తీసుకుంటాను సార్. ఏ రజని, చెప్పన్నా. వీళ్ళ ముగ్గురిని బస్సు ఎక్కించు. ఓకే అన్న. ఇప్పుడు నేను బస్సు ఎక్కిస్తాను. 2500 బస్సు. లాస్ట్ స్టాప్లో దిగాలి. ఆ వాళ్ళు అక్కడ ఉంటారు, మిమ్మల్ని రిసీవింగ్ చేసుకుంటారు. వైరా, వీడు మనుషులను కొనుక్కోవడం, ఇక్కడ దందాన్ని కొనసాగించడం, వినకపోతే చంపేయడం, వాళ్ళ కర్మకాలు చచ్చిపోతే ఇక్కడ పాతి పెట్టేయడం వీడి నైజం. దుర్గాబాయ్ చెప్పు. సార్, ఓ ముగ్గురిని పంపిస్తున్నాను సార్.
అది చూసి పేమెంట్ పెంచండి సార్, ఎప్పుడులా కాకుండా. ప్లీజ్ సార్. పంపించు, నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఠీకే. మీ ముగ్గురనా? నాకేదో తేడాగా ఉంది, భయంగా కూడా ఉన్నది. నాకు అదే డౌట్ కొడుతుంది సార్. వాళ్ళు ఏం పని చెప్తారో, మనం ఇక్కడ ఏం పని చేయాలో, ఇదేదో చాలా తేడాగా ఉందిరా నాయన. ఇదేదో తేడాగా ఉంది, మీరు వెళ్ళిపోండి. ముగ్గురం కలిసే వచ్చాం, ముగ్గురం కలిసే పోదాం. పదండి, వెళ్ళి అడుగుదాం. సార్ మాకు ఇదేదో భయంగా ఉంది. మీకు ఫోన్ చేసి పర్మిషన్ అన్నది ఒకసారి ఫోన్ చేయండి సార్, మేము వెళ్ళిపోతాం. మిమ్మల్ని పంపించడం మాకు అమ్మేశారా? ఎక్కడికి పోతారా? జీవిత ఖైదు ఎక్కడ పడి ఉండాలరా? మా పరిస్థితులు బాగోలేక మేము వస్తాం, మమ్మల్ని అమ్మేవాడు సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. రండ్రా. వైరా కిల్లర్ వీరప్పన్కి వీరాభిమాని. ఈ అడవిలో వీడి చెయ్యని దుర్మార్గం అంటూ లేదు. రే, ఇది నా వైరా ప్రపంచం రా. ఎక్కడికి ఎవడొచ్చినా పైకి పోవడమే తప్పించి గాని ఇంటికి పోవడం జరగదు. చెప్పింది చేస్తారా, పైకి పోతారా? పడేయండి రా. రండి, మీరు మీకు పని చెప్తాను. ఇంతకీ మీ పేర్లేంటిరా? సత్యం, శివం, సుందరం. సత్యం, శివం, సుందరం పేర్లు బాగున్నాయిరా. ఏ పెద్దనా, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు పైకి పోతున్నారు, నీకన్నా వెనక వచ్చిన వాళ్ళు పైకి పోతున్నారు. నువ్వు మాత్రం బయటకు వస్తున్నావు. లేనిపోని ఆశలతోనూ అనారోగ్యంతోనూ పోవడానికి నేను జనం మధ్యలో లేనురా. అందమైన అడవి తల్లి కడుపులో ఉన్నా. మిమ్మల్ని తగిలిచ్చేవాడు ఎక్కడో దగ్గర ఉంటాడు రా. వాళ్ళ నాన్నగారు జాడ ఏమని తెలిసిందండి? మా బాబు గురించి ఎంతవరకు చూస్తున్నా, ఏంటి తెలియదు. ఆపరేషన్ అయిన తర్వాత పాపకి ఇప్పుడు అంతా ఓకే కదండి? బాగానే ఉందా హెల్త్ గట్ట? పాప బాగానే ఉంది. ఆ నాన్నగారు లేడని దిగులు తప్ప పాప బాగానే ఉంది, పర్వాలేదు. మీరేం దిగులు చెందకండి. మా ఫ్రెండ్ ఆనందరాజు అనే ఎస్ఐ ఉన్నారు, మీ అబ్బాయిని ఎత్తికి పెట్టే బాధ్యత అతను చూసుకుంటాడు. ఓకేనా? ఎస్ఐ గారు ఆనంద్ గారు. నమస్కారం బాబు. ఏరా, ఏం జరిగింది?
పాప ఆపరేషన్కి డబ్బులు చాలా పోతే సత్యం డబ్బులు సంపాదించడానికి ఊరి దాటి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ అవటం లేదు బాబు. ఏం జరిగిందో తెలియలేదు బాబు. పలానా ఊరు వెళ్తామని ఏమైనా సత్యం చెప్పాడా మీకు? చెప్పడం లేదు సార్. అంకుల్ నాన్నగారు చూడాలనిపిస్తుంది, ప్లీజ్. మీ నాన్నగారిని తెచ్చిచ్చే బాధ్యత నాది. ఓకే, పాప ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఆనంద్, పాప ఆపరేషన్ కోసమని అతను వెళ్ళిన 2వ రోజు 30,000 నా నెంబర్కి ఫోన్పే చేశాడు. ఆ డబ్బులతో నేను ఆపరేషన్ చేయించాను. సచిన్ దొరికేశాడు. ఆ ఫోన్పే నెంబర్ నేను ఫోన్ చేస్తాను. ఫోన్పే నెంబర్ It's nice. You want to add something more? నా పేరు ఆనందరాజ్, పోలీస్ డిపార్ట్మెంట్. మొన్న మీ ఫోన్ నుంచి మా ఫోన్కి 30,000 రూపాయలు ఫోన్పే వచ్చింది. మీ మీద కమిషన్ల కోసం మీ మీద ఫోన్పే చేస్తుంటాం సార్. మాకైతే మేమేం చెప్పాలి సార్? మీ పేరేంట్రా? రజనీ. నేను కొడితే గజనీ అయిపోతాం. ముందు నీ పక్కన ఉన్నవాడు ఫోన్ ఇవ్వరా. నేను పక్కన ఉన్నానని వీడికి ఎలా తెలుసురా? ఖచ్చితంగా ఇది పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటాడు. నాకు అదే డౌట్గా ఉందన్నా. సరే, హలో. రే, ఈ మధ్యన కుర్చీ మడత పెట్టి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది, అదేమైనా ట్రై చేయమంటావు ఎట్రా? కుర్చీ మడత పెట్టుకున్నంత వరకు ఎందుకు సార్? కుర్చీలో కూర్చొనే మాట్లాడుకుందాం. సత్యం 24 గంటల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి. వన్యంలోకి వెళ్ళేవాడు మళ్ళీ రావాలంటే కష్టం సార్. రే, సత్యం 24 గంటల్లో వాళ్ళ ఇంట్లో ఉండాలి. లేదు సార్, ఏదో ఒకలాగా ఎలా చేసి పంపిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. 24 గంటల్లో మీ అబ్బాయి మీ ఇంట్లో ఉంటారు, లేదంటే ఆ ముఠాన్ని మొత్తం లేపేస్తాను. ఓకే, మీరు దిగులు చెందకండి. వస్తామా? ప్రెసిడెంట్ గారు మీ రుణాన్ని నేను తీర్చుకోలేదు సార్. మీరేం దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. మా ఫ్రెండ్ మాట ఇచ్చాడంటే 24 గంటల్లో మీ అబ్బాయి మీ ఇంటికి వస్తాడు. ఓకేనా? మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఉంటాను. రిస్క్ లో పడ్డాం, మనకి ఎందుకన్నా రిస్క్? ఆ విషయం మీద రాజన్ ఫోన్ చేసి చెప్పన్నా. సరే, హలో రాజన్న, సత్యనే ఒకడు ఉంటాడన్నా, వాడిని వదిలేయండి, లేదంటే మనం రిస్క్లో పడతాం. ఓకే అన్న, సత్యమే కదా? ఓకే అన్న, అలాగే అలాగే. సరే సరే. ఏంటన్నా జీవితం మొత్తం ఈ అడవిలో బతకాలా? ఈ ప్రపంచంలో ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో గుర్తించలేకపోతున్నాం. మా పాప అక్కడ ఎలాగుందో ఏంటో. రండి కూర్చోండి. మన బాధలు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ ముందు చురకలయ్యి కన్నా మనిషిలా బతకడం లేదు. నేను ఎంఏ బీఈడీ చేశాను సార్. ఉద్యోగం సద్యోగం లేదని ఇంట్లో వాళ్ళు తిడుతుంటే ఏదో ఒక ఉద్యోగం చేద్దామని వచ్చి ఇలా బుక్ అయిపోయింది సార్. ఆఖరికి మా భార్య బిడ్డలు ఎలా ఉన్నారో ఏంటో, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో.
ఈ అడవిలో ఈ పనులు చేసుకొని ఇంకెన్నాళ్ళు ఉండాలో ఏంటో ఏంటి జీవితం. తమ్ముళ్ళు మీలాగే 10వ తరగతి పోయిందని ఇంట్లో వాళ్ళు తిడతారని పారిపోయాను. ఇక్కడికి వచ్చి వీళ్ళకి దొరికాను. నా బతుకు ఇలాగ అయిపోయింది. ఇక్కడ మీ పరిస్థితి ఇంతే. రాయ్ నీలో సత్యం అవడరా రండిరా. తీసుకెళ్ళి బస్సు ఎక్కి నేను కూడా వెళ్ళిపోతుంటా. నన్ను కూడా పంపించాను. రే కొంతమంది ఇక్కడ భయపడి చచ్చిపోతున్నారు, కొంతమంది ఇక్కడ భయపడి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళిపోతే ఇక్కడ పనివాడి చేస్తాడు బే. సార్ మా వాళ్ళు కూడా వదిలేదు సార్. లేదు సార్ నిన్ను వదలను ఎక్కువ అదే. అలా రాత ఏమరా నువ్వు పోతావా? జీవితంలో ఏది సాధించలేకపోయాను. నా జీవితం ఈ అడవికే అంకితం అయిపోయింది. మనం సంపాదన కోసం బతకడం కోసం బయటకు వచ్చేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేదంటే వైరా లాంటి వాళ్ళకి మన జీవితాలు బలైపోతాయి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి. కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి. ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి. ఆరారి రారా